సో, తర్వాత ఈ అల్లు అరవింద్ గారితో ఎలా ఉండేది ఆ టైంలో? అరవింద్ సార్‌తో ఎలా ఉండేదంటే అండి, ఆహ్, అరవింద్ సార్ ఏదడిగినా ఒక్ అరవింద్ సార్ అడుగుతారు. అడిగితే నేను అరవింద్ సార్ దగ్గర ఏమైనా ఎళ్ళే ముందు ఒక 2 డేస్ ప్రిపేర్ అయ్యి ఎళ్ళాల్సొస్తది. సో, అంటే ఆయనకున్న నాలెడ్జ్ నాట్ జస్ట్ ఫిల్మ్స్ అండి. హ్మ్. సో, ఆయనకి ఒక పర్టిక్యులర్ టాపిక్ తీసుకుంటే, ఆయనకి నాలెడ్జ్ లేని టాపిక్ ఉండదు. ప్రతి దాంట్లో ఆయనకి తెలుసు. అన్నీ తెలుసు. సో, ఆయన నన్ను ఒక క్వెషన్ అడిగారు కదా! దీని గురించి అడిగారు కదా! అని జెప్పేసి, నాకు తెలిసి తెలియకుండా నేను ఆయన దగ్గరికెళ్ళి సార్ ఇది అని జెప్తే అసలు వర్కౌట్ అవ్వదు. ఆయనకి ప్రతీదీ తెలుసు. ఆయన దగ్గరికెళ్తే నేను అప్పట్లో మెయిల్స్ పెట్టి అప్పుడు వాట్సాప్ కూడా తక్కువ ఇంకా. ఆ! అప్పుడప్పుడే వాట్సాప్ వస్తుంది. అప్పుడప్పుడే. సో, ఏమైనా ఉంటే అరవింద్ సార్ మెయిల్స్ పెట్టేవారు. సో, నేను గూడా సార్ నాకు మీరడిగింది చూసాను నేను. నాకొక 2 డేస్ టైమ్ ఇస్తే నేను దాని గురించి స్టడీ చేసుకొని నేను మీ దగ్గరికొచ్చి చెప్తాను సార్. ఇంకో విషయం చెప్పాలి. ఆహ్, నేను ఫస్ట్ టైమ్ అరవింద్ సార్ నేను జూలై 2 జాయిన్ అయ్యాను. ఆగస్ట్ జూన్ 2 జాయిన్ అయ్యాను. ఓకే. 2013. ఆగస్ట్ 3 అరవింద్ సార్‌ని ఫస్ట్ టైమ్ పర్సనల్‌గా ఇంటరాక్ట్ అయ్యా. ఓకే. సో, నేను అక్కడ గీతా ఆర్ట్స్‌లోకి ఎంటర్ అవ్వగానే పైన గీతా ఆర్ట్స్ ఉంటది. ఎనకాల ఒక క్యాబిన్ ఉంటది. అదే రూమ్‌లో కూర్చొనున్నాను. డోర్ ఓపెన్ చేసుంది. అరవింద్ సార్ ఆయన వచ్చి ఆయన రూమ్‌లోకెళ్తూ ఎక్కడ కాకినాడలో అవును. కూర్చున్నోడికి ఈ అల్లు అర్జున్ హైదరాబాదు గారిని, అరవింద్ గారిని చూస్తే ఎట్లా ఉంటది? గీతా అది కాంపౌండ్‌లో వేరే జోన్ అది. అంటే చిన్నప్పటి అవునవును. నుంచి ఫ్యాన్ గదా! అవును. సినిమాలు చూసి పెరిగినోళ్ళం. సో, చూడగానే అరవింద్ సార్ చూడగానే టక్కన లేచి నించున్నాను. ఆయన లోపల ఎళ్ళిపోయారు. ఓకే. ఎళ్ళిపోయి మళ్ళీ ఎనక్కొచ్చారు. ఎనక్కొచ్చి నేను కొత్తగా కనిపించాను ఆఫీస్‌లో. ఓకే. ఆఫీస్‌లో కనిపిస్తే వచ్చారు. "ఎవరమ్మా నువ్వు?" అన్నారు. సార్ ఇలాగ అల్లు అర్జున్ గారి దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాను. "ఏం చేస్తావు నువ్వు?" అంటే, "సార్ ఆయన వెబ్‌సైట్, సోషల్ మీడియా చూసుకోవడానికి జాయిన్ అయ్యాను" అంటే, "ఓకే. హాయ్. ఐయామ్ అల్లు అరవింద్" అన్నారు. అంటే, "సార్ ఐయామ్ శరత్ సార్" అంటే, "ఓకే. నైస్. బాగా పని చేసుకో" అన్నారు. అంటే అరవింద్ గారు రిసీవ్ చేసుకోవడం అంటే బ బయట నుంచి చూసి ఒకలా ఉంటే దగ్గరికొచ్చి చూసిన తర్వాత ఆయనొచ్చి, "హాయ్ అమ్మ. ఐయామ్ అల్లు అరవింద్. నువ్వేం చేస్తావు?" అవును. అసలు అడగడం నాకసలు ఇప్పటికి నాకది గుర్తు. ప్రైస్‌లెస్ మర్చిపోలేను. మూమెంట్. యాహ్! అంతే కదండీ. హ్మ్.